చేశారా? ఓకే. పాప పెద్దది, బాబు చిన్నోడు. బాబు చిన్నోడు. మొత్తం ఏ టైం వరకు మొత్తం కూడా ఇదంతా ఊడ్చేస్తారు? 2 అవుతుంది మేడం, 1 దాకా. కానీ మీరు ఒకవైపు ఊడుస్తూ ఉంటే మరోవైపు చెత్త వేస్తూనే ఉంటారు కదా? వేస్తారు మేడం. తిట్టరా మీరు? మీ కళ్ళెదురుగా అట్లా రోడ్ల మీద పడేస్తారు మేడం. మీ డ్యూటీ అది అంటారు మేడం. ఎందుకు తిట్టారు? మీరు ఎందుకు తిడతారు? మీకు జీతాలు ఇస్తున్నాం, మేము ట్యాక్సులు కడుతున్నాం అంటారు. తిట్టేది అవకాశం ఉండదు మేడం, వాళ్ళే ఉల్టా తిడతారు బాబు. అయ్యో అవునా? సో మామూలుగా మీరు ఏం చెప్పరైతే, అంటే ఎక్కడికక్కడ మనకి చెత్త పొద్దున్న బండ్లు వస్తూ ఉంటాయి, చెత్తని ఇక్కడ చెత్త కుండీల్లో వేయండి అని చెప్తూ ఉంటారు. అయినా చాలా వరకు బయట వేస్తూ ఉంటారు. బయటనే వేస్తారు మేడం. అయినా తప్పదని తీసుకెళ్తాం మేడం. ఆరోగ్యపరంగా మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారమ్మా? ఎందుకంటే అన్ని దాంట్లో చేతులు పెడుతూ ఉంటారు. కడుక్కుంటాం కదా మేడం. ఇంటికి పోగానే రోజు స్నానం చేసుకుంటాం మేడం. బట్టలు ఉతికేసుకుని స్నానం చేసుకుంటాం. ఏ టైం అవుతుంది సాయంత్రం వెళ్ళేసరికి? 2:30 అవుతుంది మేడం. 2:30 అవుతుంది. ఓకే. మీకు సినిమాలకు తీసుకెళ్తూ ఉంటారు ఆయన? లేదు మేడం. ఆయన ఎవరు? మీకు ఆధార్ కార్డులు తీసారు అంటే అటెండెన్స్ లేపించారు కదా, ఆయన ఎవరు? ఆయననే మాకు సూపర్వైజర్ సార్. సూపర్వైజరా? బయటకి ఎక్కడ తీసుకెళ్లరా? ప్రోగ్రామ్స్ ఉంటే పంపిస్తారు మేడం. ఏం ప్రోగ్రామ్స్ ఏంటి? ఇక్కడ వెళ్ళాలంటే రేవంత్ రెడ్డి మేడం అట్లా ఇట్లా వస్తున్నారంటే పోతారా? పోతాం మేడం. మరి విమెన్స్ డేకి అడగండి సినిమాకి తీసుకెళ్ళమని. సరే మేడం. అడుగుతారా? అడుగుతాం. లేదు మీ ఆయనతో మాట్లాడదాం, సూపర్వైజర్ గారితో మాట్లాడదాం. విమెన్స్ డేకి మొత్తం ఆడవాళ్ళందరూ సినిమాకి తీసుకెళ్ళండి, ఆ రోజు అందరికి హాలిడే ఇవ్వండి అని. సరే మేడం. సరేనా? ఏంటి ఓకేనా? వెళ్తారా? ఎవరి ఇష్టం మీకు? ఏ హీరో ఇష్టం మీకు? మేము వెంకటేష్ అంటే ఇష్టం మేడం. వెంకటేష్. అయ్యో అవునా? సంక్రాంతికి వస్తున్న సినిమా చూసారా మరి? చూసిన మేడం. బాగుందా? మంచిగా మేడం. మంచిగా ఉంది. అయితే వెంకటేష్ గారికి వీరాభిమాని అయితే మీరు. బాగుంటాయి కదా మేడం. పాట పాడతారా? పాట పాడతారా? లేదు మేడం, రావు. అయ్యయ్యో, పాడొచ్చు కదా, మీ వాయిస్ చాలా బాగుంది. సరే ఏదో ఒక పాట పాడండి. చర్చికి వెళ్తాం కదా మేడం. పాడండి, ఏదైనా పర్వాలా. ఎందుకు మేడం? తప్పదా? తప్పదు, పాడాలి. అయ్యో, అంటే మీలోని ఇలాంటి కళలు ఉన్నాయి, మీరు పాడగలుగుతారు అని చెప్పి మేము గుర్తిస్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు. సాధారణంగా ఎవరు వచ్చి పాడండి అమ్మ నా కోసం పాట అని అడగరు కదా, అందుకే నేను అడుగుతున్నా. పాడండి ఒక పాట, అందుకోండి. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆహా, సూపర్, చాలా బాగా పాడారు. సరే ఇవాళ మీతో ఇలా మాట్లాడుతున్నాం కదా, ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అవునా? ఓకే. ఇవాళ మరి మీరు టీవీలో కనిపిస్తారు, ఏం చెప్తారు మహిళలందరికీ? మీలాగా చాలా కష్టపడుతూ ఉంటారు కదా అందరూ కూడా, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చెప్తారు వాళ్ళ కోసం? ఏం చెప్పాలో తెలియట్లేదు మేడం. తెలియట్లేదా? సరే పర్వాలేదులేండి. సరే అందరికి కూడా హ్యాపీ విమెన్స్ డే అని చెప్పండి. హ్యాపీ విమెన్స్ డే. ఇలా చెప్పండి, హ్యాపీ విమెన్స్ డే. దేని గురించి వచ్చానో మీకు తెలీదా? నేను మీ అందరి డీటెయిల్స్ తీసుకొని మీ అందరినీ కిడ్నాప్ చేయబోతున్నాను. చెయ్యాలా? మంచిదే కదా. కిడ్నాప్ చేస్తే మంచిదా? మంచిదే మరి. ఎందుకు? నువ్వు అంటున్నావు కానీ నువ్వు నీ మాట మీకు నేను అంటున్నావు మరి. పర్లేదా మరి? నేను కిడ్నాప్ చేస్తా మరి. నేను ఇలా అందరి డీటెయిల్స్ కనుక్కొని, ఇంటి డీటెయిల్స్, మీ జీతము, మీరు ఎట్లా పనిచేస్తున్నారు అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఒక 5 డే నేను వచ్చి కిడ్నాప్ చేయబోతున్నాను అనమాట. ఓకేనా? మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారా నన్ను? మా ఇంట్లో ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇక్కడ పోయింది. అవునా? చూసుకో మరి, వస్తా రేపు పొద్దున్న. డోర్ కొడతా తెల్లవారు 5 గంటలకి, లేదులే 4 గంటలకి. నిన్ను వ్యాన్లో వేసుకుపోతా. సరే సరేనా? సరే. ఏం చేస్తానని అడగవా మరి? ఏం చేస్తాను? ఏం చేస్తాను? ఏం చేస్తావు చెప్పు మరి. కిడ్నాప్ చేసి తీసుకపోతే ఏం చేస్తారు ఎవరైనా? చెప్పు. ఏం చేస్తారు? కిడ్నాప్ చేస్తారు కదా, ఏమైనా చంపుతారు అంతే కదా. నేను చంపేదానిలా కనిపిస్తున్నాను, చెప్పు. నీ మాటకి అంటున్నాను. ఏం చేస్తావు? అవునా? ఇంత బాగా మాట్లాడుతున్నావు. ఈ పేరేంటి? ప్రమిళ. చాలా మంచి పేరు. ఎవరు పెట్టారు మీకు? మా అమ్మ పెట్టింది.
మీ అమ్మ పెట్టిందా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు ఆడపిల్లలా? ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలే. చదివించావా? ఒక ఆమె 10th పాస్ అయింది, ఇక కాలేజ్ ఏమన్నా చేయను అన్నది. సంబంధం వస్తే పెళ్లి చేసేసినమ్మా. పెళ్లి చేసేసావు. ఎంత కట్నాలు ఇచ్చావు? ఇక కట్నం లేదు ఏం లేదమ్మా, ఇక 40,000 కట్నం ఇచ్చిన. ఇప్పుడే కట్నం ఏం లేదన్నో 40,000 ఇచ్చానంటో. అప్పుడు మాకు ఉన్నప్పుడు లేకుండా కట్నం ఏమంటే 40,000 ఇచ్చినాం కట్నం. ఇక పెళ్లి చేసి ఇచ్చినాము. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక ఆమెకు పెద్ద ఆమెకు 18 ఏళ్ళనే 18 ఏళ్ళు అంటున్నా, ఇది మర్చిపోవా? 8వ తారీఖులో ఉండే మా బిడ్డ. ఇంకో 2 సంవత్సరాలు అయితే పాస్ అవుతుంది ఆ పిల్ల. అవునా? ఆ పిల్లని కూడా 20 పెళ్లి చేసేసిన ఆమె. పెళ్లి చేసేసావు ఇద్దరికైతే? ఇద్దరికి, ఆమెకి ఇద్దరు కొడుకులు, ఈమెకి ఇద్దరు కొడుకులు. మొత్తానికి వారసులే. ఇక మాకు చేతగా అయిన కాడికి పని చేసుకుంటాం. చేతగా ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఈ రంగంలో? పని చేయబట్ట 15 సంవత్సరాల పని చేస్తున్నాను. 15 సంవత్సరాలు. నేను పాతదాన్ని ఉన్నా. నా ఎంట ఇంకొక ఆమె అక్కడ ఉడుస్తుంది. ఆమె పాతనే, అది అక్కడ ఉన్నది ఆమె. ఇంకొక ఆమె పాత. ముగ్గురం పాతలో ఉన్నాం. ఇలా అందరు కొత్త కొత్తగానే ఉన్నారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఇక పెన్సిల్ గింజలు అది ఏం లేదు. మంచి పని కాడికి వచ్చినప్పుడు మంచి కలిసి మెలిసి చేసుకుంటాము. దోస్తులు ఎవరు లేరా మీకు? లేరు కొడుకులు. ఏం కాదు, ఏం అనుకోరులే చుట్టుపక్కల వాళ్ళు. నన్ను దోస్త్ అని చెప్పలేదని వాళ్ళు ఏం అనుకోరులే, పర్లేదు చెప్పు. కొడుకులు ఇద్దరు బిడ్డలు. బిడ్డలేలే. ఇక్కడ వాళ్ళు ఎవరు నీకు దోస్తులు లేరా పని చేసే కాడ? ఒక్కదాన్ని. ఒకదానివే. భర్తున్నారా? మీ భర్త ఏం చేస్తుంటారు? ఆయన ఆటో నడిపిస్తాడమ్మా. ఆటో నడిపిస్తూ ఉంటారా? పొద్దున ఆయన దాకా అదేంటి ఆటో టాక్ వచ్చినండి ఆయనకు. పచ్చబత్త వచ్చినండి ఆటో టాక్ వచ్చినండి. ఆయన 2 నెలలకు 3 నెలలకు ఇంటికన్నా ఉన్నాము ఆయన గురించి. ఇది మెల్లగా పిల్లలు స్కూల్ పిల్లలు వేసుకుంటాడు అమ్మ చేతనైన కాడికి. ఒక 10 మంది పిల్లలు నడిపిస్తున్నాడు. నడిపించుకుంటే ఎందుకు వద్దు, మెల్లగా వాళ్ళకి ఇలా కిరాయిలు ఇచ్చే బదులు మెల్లగా నడిపించుకో. రోజుకి 1000 రూపాయలు అంటే ఎడికని తెచ్చిస్తాం అమ్మ. మేము తినేదే పొట్టకు కష్టం మాకు, అంటే మళ్ళీ 1000 రూపాయలు ఎడికని తెస్తాం. మెల్లగా నువ్వే నడిపించుకొని చెప్పిన. ఇప్పుడు 3 నెలలు అద్దిల్లా కిరాయికినమ్మా. కిరాయికినా? ఎంత? 3,500 అమ్మ కిరాయి. 3,500? ఈ రోజుల్లో ఎవరమ్మా 3,500కి ఇచ్చారు? ఇదిగో ఒకటే రూమ్ ఉందమ్మా మాకు. మేము ఇద్దరు. ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు మీరు? నేను ఇంద్రనగర్, తెల్లపూర్ ఇంద్రనగర్. తెల్లపూర్ ఇంద్రనగరా? మీ వారు దించుతారా పొద్దున ఆటోలో? పొద్దుగాల ఆయన స్టేట్ పోతాడు, మధ్యాహ్నము బస్ కన్నా పోతా, లేకుంటే ఆటో పోతా. ఆటో దొరికితే పోతా. ఆటో దొరికితే పోతావా? ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? లేదమ్మా, పెద్దల పెళ్ళి. పెద్దల పెళ్లి ప్రేమించుకొని మాకు నేను లేవు మా దగ్గర. ఏంది ఎందుకు లేవు? చేయకూడదా? ఇప్పుడు చేసుకుంటున్నారు మాకు అవన్నీ లేవు. మరి పెద్దలు పెళ్లి చేసుకున్నాము. అంటే మరి ఇప్పుడు కూడా చూడండి ఎంత బాధ్యతగా మీ ఆయన పొద్దున వచ్చి డ్రాప్ చేసిపోతున్నారు కదా, మరి అంత ప్రేమ మీరంటే? ఏం లేదమ్మా. ప్రేమ లేదా? ఇక లేదు, ప్రేమ లేదు, అవన్నీ మాకు అవన్నీ పని చేసుకుంటున్నాం, పోతున్నాం. మరి మీ ఆయన వీడియో చూస్తే తిడతారేమో, ఏంటి మేము ప్రేమ లేదంటున్నాం అని. మామూలు మాటలే అవన్నీ. మామూలు మాటలా? సరే, మహిళా దినోత్సవం వస్తుంది కదా, విమెన్స్ డే, ఏం చెప్తారు మరి మీలా కష్టపడే వాళ్ళందరి గురించి? నువ్వేం చెప్పమంటే అది చెప్తున్నాను. నేనేం చెప్పమంటే కాదు, మీకేమనిపిస్తుంది? పొద్దున్న పాపం మీ అందరూ పిల్లల్ని ఇంట్లో పెట్టి తెల్లవారుజామున లేచి పనులు చేస్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళ గురించి? మనం చేసుకున్నాళ్ళమ్మా. ఇంటికాడ కూర్చుంటే ఎవడు 10 రూపాయలు పెట్టాడు, ఇక్కడ అన్నం పెట్టారు. బయటకు వస్తేనే ఎవడన్నా చాయ్ పొట్టు పోతాడు, అమ్మాయి 10 రూపాయలు ఇచ్చిపోతారు అంతే. ఇస్తారా? అడుగుతావా అందరినీ? ఇక ఇప్పుడు ఆయన తానే చాయ్ ఆడుకుని తాగుతాడు. ఏం మీకు జీతాలు బాగానే వస్తాయిగా? 50,000 60,000 వస్తాయంటగా. కంటిన్యూగా చేస్తే 15,000 ఎక్కడ బాబు. ఏం 15 ఏళ్ళ నుంచి ఉన్నావు, 50,000 60,000 రావా? అంటే 15 రూపాయలు అక్కడికి చేసుకుంటూ వచ్చిన 3,000 4,000 3,000 4,000 అనుకుంటే ఇంతవరకు వచ్చింది నాకు. 50,000 ఇస్తారా? ఏం లేదమ్మా, కంటిన్యూగా. పర్లేదు, ఇవ్వచ్చుగా. అప్పు అడుగుదాం అనుకున్నా. 50,000 అయితే తీసుకో మరి. అందుకేసి నువ్వు ఒక 5,000 తీసుకొని ఒక 5,000 ఇవ్వాలి. ఇక 5,000? 5,000 ఎక్కడ వస్తుంది? నాకు సరిపోదు 5,000. మరి ఇంకా నేను వచ్చింది అంత వస్తుంది నాకు. అంతే వస్తుందా? దుమ్మలు కొడతాం కదమ్మా. కొడతా వీటికి దుమ్మలు కొడతా. ఎక్కడ పోతా దుమ్మా కొట్టి? చదవకపోతే ఇంటికాడ ఉంటుంది కదమ్మా. సరే, నేను నిన్ను అప్పు అడిగానని చెప్పి 10,000 15,000 వస్తుంది అన్నావు కదా జీతము. చేసుకో. సాబులో వచ్చే, పెళ్లిలో వచ్చే, దావతులు వచ్చే. ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుంది? 2 అవుతుంది 3 అవుతుంది మధ్యాహ్నం. జీడొక్క పూట జల్దీ కాకపోతే లేట్ అవుతుంది. ఇక లేకపోతే జల్దీలో పోతాము. 1-1:30 కల్లా ఇంటికాడే ఉంటాం. జర కాజీలు కడుక్కోవాలి, జర అడ్డం పడుకుంటున్నట్టు అటెండ్ నిద్రపోతుంది. అవునా? ఓకే. ఇంకెన్నాళ్ళు ఇలా కష్టపడుతూ ఉంటావు? ఇంట్లో కూర్చోవా? చేతనైన కాడికి చేసుకున్నాను, చేతకపోతే ఇంటికాడ ఉండాలి అంతే.
అంతే కష్టపడుతూనే ఉంటావు ఇంకా. ఆ, మీ పిల్లలకి ఇస్తావా డబ్బులు? వాళ్ళకైతే ఇవ్వలేనమ్మ ఇంతవరకు అయితే. ఆ, ఇక ఇస్తాం అనుకుంటున్నా కానీ ఇక మొన్న పిఎఫ్ వచ్చినండి. ఆ. ఇక మా బిడ్డకు ఇస్తాం అనుకుని ఇవ్వలేదు. 2 తులాలు మెటల్ చూపించినాను. మరి ఇప్పుడు బంగారం రేట్ చూసా ఎలా ఉందా? ఇక బంగారం రేటు ఉందంటే ఇక ఉన్నది. ఇక ఎవరు సంపాదించుకుంటున్నారు. ఇక చాలా అత్తగారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇంకో బిడ్డ మా బిడ్డ చిన్న పెద్ద బిడ్డ అయితే బీదగా ఉంది. ఆమెకి అదేలే. ఏం లేదు. ఇది ఆమె గురించి అని చిట్టీలు వేసినట్టు ఉమ్. చిట్టీలు వేసినాము. ఇక మా బాధ మేము పడుతున్నారు అయితే. సరే ఇవాళ ఇలా టీవీ ఛానల్ వచ్చి మాట్లాడుతుంది, ఏమనిపిస్తుంది? వాళ్ళు టీవీలో కనిపిస్తున్నావు తెలుసా? నేను అలానా ఆ, కనబడను మరి. కనబడవా? కనబడితే మంచిదమ్మా. మరి రేపటి నిన్ను ఫేమస్ అయిపోతా, అందరూ ఫోటోలు కావాలి, ప్రమీల గారు నాకు ఫోటో ఇవ్వండి మొన్న టీవీలో చూసాను అంటారు. ఇస్తావా సెల్ఫీలు? ఇవ్వమంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఈవెంట్ ఇస్తావైతే. అంతేగాని నేను ఇయ్యా అని అనవా? అనో ఫేమస్ అయిపోతావు అయితే రేపటి నుంచి, అంతే అంటావు? అంతే. అంతే. హ్యాపీ హ్యాపీ విమెన్స్ హ్యూమన్ డే. డే. కిస్ ఇవ్వు. హాయ్. అమ్మ నీ పేరేంటి? నా పేరు నాగమ్మ. నాగమ్మ. ఇక్కడ ఎంత మందితో మాట్లాడినా మా అందరికి లీడర్ నాగమ్మ, ఆమె ఎంత చెప్తే అంతే అని చెప్పి అంటున్నారు అందరూ. నిజమేనా? నేను ఎందుకు చెప్తా అమ్మ ముసల్దాన్ని, నేను ఎందుకు చెప్తా? నువ్వేం ముసల్దానివి చూడి ఎంత ఎంగుకున్నా ఈ వయసులో కూడా కష్టపడుతున్నావు. కష్టపడుతున్నట్టు ఎవరు పెడతారమ్మా? మరి ఏ కొడుకులు పెడతారు, ఏ బిడ్డలు పెడతారు? కష్టపడాలి. పిల్లలు ఉన్నారా? 2 కొడుకులు ఉండ్రి, ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, చిన్న ఆయన ఉన్నాడు. చిన్న ఆయన ఉన్నారా? చూసుకోరా మిమ్మల్ని? ఏం చూస్తారమ్మా? కొడుకులు చూస్తారమ్మా, కోడళ్ళు చూస్తారా? అట్లా ఏదో కష్టపడుతున్నామమ్మా. మీ భర్త ఉన్నారా? చనిపోయిండు. అవునా? మరి ఎవరి దగ్గర ఉంటున్నావు? ఒక్కదాన్నే ఉంటా. ఒకదాన్ని ఉంటావా? 2 కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు. పెద్దోడు చనిపోయిండు. సరే చనిపోయిన కోడలు ఉంది కదా, నేను చూసుకోదా? కోడలు ఉన్నానన్న ఇప్పుడు రేపు కోడలు ఎవరు చూసుకున్నారమ్మా? అందు గురించి కష్టపడి చేసుకున్నాను. నీ కష్టంతో నువ్వే బతుకుతున్నావు. ఏం చేయాలి? ఎవరు చూస్తారా? చేసుకుంటున్నా. నాకు ప్రాణంగా మంచిగా ఉంటుంది. చేసుకొని ఎవరు పెడతారు? కొడుకులు అంటే అక్కడిక్కడ పోయి అమ్మాని చూస్తారేమో కానీ కోడలు ఎవరు పెడతారు? ఎన్నేళ్ళైంది బయటకు వచ్చేసి నువ్వు? యాడికెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వచ్చావా? కొడుకుల దగ్గర నుంచి వాళ్ళే పోయింది బయటికి. వాళ్ళే వదిలేసి పోయినారా? మరి తల్లి ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడరా ఇప్పుడు? కొడుకు వచ్చి అప్పుడప్పుడు తిందామమ్మా అంటాడు. తిన్నావమ్మా అంటాడు. మీరేమో ఇంత కష్టపడి పెంచి చదివించి బాధలు ఇస్తారు, టెన్షన్ ఇస్తారు, రోగాలు. ఈ వయసులో కూర్చోబెట్టి మిమ్మల్ని పోషించాల్సింది పోయి మీరు ఇలా పని చేసుకుంటున్నారా? బస్ ఎక్కాలంటే గదగద ఉంటుంది పానం. ఏం చేయాలి? పానం చేసుకుంటుంది. ఎట్లా చేసుకోవాలి? 4 రోజులు చచ్చిన దాకా దేవుడు దిక్కాలని చేసుకుంటున్నారా? ఎవరి మీద ఆధారపడి ఇంట్లో ఉంటే ఎవరు అందరికీ ఇష్టం మీద అడగాలి. ఎవరు ఇష్టం? ఎందుకు ఆగాతే? ఎందుకు 2 కొడుకులు ఉన్నారు, బిచ్చం ఎత్తుకోవాల్సింది. 2 కొడుకులు, ఒకటి చనిపోయింది. పెద్ద కొడుకు బాగా చూసేవాడు కొన్ని బతుకున్నప్పుడు? చూస్తుండే. ఇక ఎంతైనా బీదోళ్ళం కదా, నమ్మ పేదోళ్ళం. మేము ఆస్తులోళ్ళం కాము, బీదవాళ్ళం. అందరం కష్టం చేసుకొని బతికేటోళ్ళం. ఎవరు చూస్తారు? ఏం లేదు మాకు, భూమి లేదు, బిడ్డ లేదు, ఏం లేదు. ఇది దాని మీద బతుకుతున్నాం. మా ఆయన చనిపోయిన తండ్రి ఇది దొరికింది, దీని మీద బతుకుతున్నాం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు ఇందులో? ఇందులో 15 ఏళ్ళ, 10 సంవత్సరాల, 16 సంవత్సరాల. 16 సంవత్సరాలు ఇందులోనే కష్టపడుతూ ఈ వచ్చిన జీతంతో కొడుకుల్ని చదివించుకుంటూ పెళ్లిళ్ళు చేసావా? పెళ్ళిళ్ళు తండ్రి ఉన్నప్పుడు చేసిండు. ఉన్నప్పుడు చేశారు. ఆయన ఏం చేసేవాళ్ళు? మీ ఆయన రిక్షా దొక్కుతుంది. రిక్షా దొక్కేవాళ్ళ? అప్పుడు రిక్షాలు ఉండే, రిక్షాలు అనిపిస్తుంది. ఇక ఇప్పుడు చనిపోయిన తండ్రి ఇలా చేసుకుంటున్నా. ఆయన చనిపోయిన దేవుడు ఒక పని కూర్చొని చేసుకుంటున్నా. ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా నీ కష్టం నువ్వు చేసుకుంటున్నా. కానీ చేత కావాలి కదా మనకి. ఒంట్లో బాగోదా నీకు?
ఆట ప్రాబ్లం వచ్చిందండి. ఎక్కడ బంజరాయిస్ కాచిగూడ అక్కడ సెంటర్ వేసింది. కంటే పొద్దున్న ఏ టైంకి వస్తావు? ఇక్కడనా ఇక్కడ 5:30కి అట్లా రావాలి. 5:30కి. ఎక్కడి నుంచి వస్తావు? ఆర్చిపురం నుంచి. ఆర్చిపురం నుంచా? ఎలా బస్సులో వస్తావా? ఆవిడకి లింగంపల్లి దాకా ఆటో వల్ల వస్తాము. లింగంపల్లికి వెళ్ళి బస్సుకి వస్తాము. ఈడ తాగి. అవునా? సరే, నా కోసం పాట పాడతావా? నాకు రాదమ్మా. ఇక మరి ఎవరిని అడిగినా రాదంటున్నారు. నా గురించి పాట కూడా పాడట్లేదు ఎవరు. మీకోసం నేనేమో తెల్లవారు 5 గంటలకు వచ్చాను. మీరు అందరూ ఏం చేస్తున్నారు? రావమ్మా, ఏం చేయాలి పాటలు. ఏ హీరో ఇష్టం నీకు? సినిమాలు చూస్తావా? మీ ఆయన ఉన్నప్పుడు చూసేదా? వెనకటికి. వెనకటికి అంటే ఎప్పటికి? ఎప్పుడో అప్పుడు కృష్ణరాజు గాళ్ళు ఉన్నప్పుడు చూసిన సినిమా ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అమ్మ ఈ సినిమా? వెనకటి గాలి పొట్టేలు పున్నమ్మనంట. పొట్టేలు పున్నమ్మ ఎప్పుడు సినిమా? అప్పటి చూసిన నేను. ఇప్పుడు సినిమాలు లేవు, ఏం లేవమ్మా. మరి సినిమాలు చూడవైతే? నేను చూడను. అందరికీ హ్యాపీ విమెన్స్ ఏంది విమెన్స్ విమెన్ డే డే అంటే అంటే అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అని. సరేనా? ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావే. ఇంగ్లీష్ రా ఎక్కడన్నా మేము వెనకటోళ్ళము గివే మాటలు. ఇప్పుడు అవేమండి గిమండి అని మాకు అలానికి రావు. వెనకటి మనుషులు మాకు ఏమొస్తాయి? ఇప్పటోళ్ళు ఏమనుకుంటారు? ఏమండి అలాగా ఇలాగా అంటారు. మాకు అమ్మ అన్నదాకా మాట రాదు. పేరు పెట్టి పిలువనికి అమ్మ అని ఒకటే. అమ్మ అని ఒకటే. సరే, ఇవాళ నువ్వు మరి టీవీలో వస్తున్నావు. రేపటి నుంచి ఇంక అందరూ ఇక్కడ క్యూ కడతారు. అమ్మ నాకు సెల్ఫీ ఇవ్వు, నాతో ఫోటో దిగాని ఏమంటావు? రేపటి నుండి ఇగో చుట్టి ఇంక నీకు ఎన్టీఆర్ నగర్ ఇదంతా జనాలే ఇంక నీ కోసం వెతుక్కుంటూ వస్తారు. మరి రైట్. అయితే చాలా మందితో మనమైతే మాట్లాడాం కదా. చాలా మంది చాలా చాలా డిఫరెంట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్టోరీస్ని మనతో పాటు పంచుకోవడం కూడా జరిగింది. నిజంగా వీళ్ళనే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా మంది మహిళలు చాలా రకాలుగా పోరాడుతూ ఉన్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంట్లో ఉన్న అమ్మ దగ్గర నుంచి బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా ఈ సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అండ్ పాతాపి వందనం కూడా చేసుకోవాలి. సో మనం ఎప్పుడు కూడా విమెన్ని కేవలం విమెన్స్ డే రోజు మాత్రమే స్పెషల్గా చూడకుండా ఆమెకి గిఫ్ట్లు ఇవ్వడం, లేకపోతే ఆమెకి కేక్ కట్ చేయడం, ఇది మాత్రమే కాదు. ఆ రోజు మనం ఎంత అపురూపంగా చూసుకుంటామో మిగిలిన అన్ని డేస్ కూడా విమెన్ని అంతే రెస్పెక్టబుల్గా చూడాలి. అండ్ ముఖ్యంగా మగవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారులే, వాళ్ళు ఏం పని చేస్తూ ఉంటారు, ఇంట్లో ఉండడమే కదా, వంట చేయడమే కదా అని తీసి పారేయకుండా వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని గుర్తించాలి. అలాగే వాళ్ళని ప్రతిరోజు విమెన్స్ డే లాగే చూసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళు ఒక ప్రత్యేకం అని చెప్పి కూడా ప్రతి ఒక్క మగవారు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా విమెన్స్ డే రోజు ఇలా వీళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చాలామంది వెనక చాలా స్టోరీస్ ఉన్నాయి. కొంతమంది బాధ ఉంది, సంతోషం ఉంది, అలాగే చెప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పిల్లల్ని వదిలిపెడుతూ ఉంటారు, ఇంట్లో వంట చేసుకొని ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఇలాగ ఇంట్లోనే కష్టపడుతూ ఉన్న మహిళలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా గౌరవిద్దాం, అలాగే వాళ్ళని గుర్తిద్దాం. ప్రతిరోజు మనం వాళ్ళకి ఏమీ బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు, విలువైన బహుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళని గుర్తించి ఒక చిన్న అప్రిషియేషన్ ఇస్తే సరిపోతుంది. సో అలాంటి అప్రిషియేషన్ కోసమే మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం అలాంటివన్నీ కూడా గుర్తించాలి. ముఖ్యంగా మగవాళ్ళకి చెప్పేది కూడా ఇదే అనమాట. సో నిజంగా ఈ విమెన్స్ డే రోజున వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వీళ్ళతో మాట్లాడడం, పొద్దున్న నుంచి కూడా వీళ్ళు చేస్తున్న అన్ని యాక్టివిటీస్ని ఈ కల్లారా చూడడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మన పరిసరాలని శుభ్రంగా ఉంచడం వల్లనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కొంతవరకైనా వాళ్ళు మనల్ని కాపాడుతున్నారు అన్నది కొంచెం మనం గుర్తుంచుకోవాలి. మన ఇళ్ళ దగ్గరికి వీళ్ళు ఎవరైనా వచ్చినా సరే, వీళ్ళనే కాదు ఎవరైనా సరే, ఎటువంటి వారు వచ్చినా సరే ఆప్యాయంగా మాట్లాడడం కానీ, లేకపోతే మంచినీళ్ళు అడిగేటప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం కానీ, ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా అనిపించింది. అంటే మంచినీళ్ళు అడిగినా సరే వాళ్ళ కోసం మీరు బాటిల్స్ ఏమైనా తెచ్చుకున్నారా అని చెప్పి వేరుగా చూడడం, వేరుగా అడగడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నిజంగా బాధ అనిపించింది వినిన తర్వాత. సో ఈ రోజు నుంచి మనం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది.
ఈ వీడియో ద్వారా నేను అందరికీ కూడా చెప్పాలనుకున్నది కూడా ఇదే. సో నిజంగా ప్రతి ఒక్క రంగంలోని వంటింటి కుందేలాగే ఉండిపోకుండా వాళ్ళ ప్రతిభని ఈరోజు బయటికి తీసుకొస్తున్న తరుణంలోని ప్రతి ఒక్క విమెన్కి కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాము. అండ్ ఈ విమెన్స్ డే స్పెషల్గా అందరికీ కూడా బిగ్ టీవీ తరపున హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ విమెన్స్ విమెన్ డే. అందరికీ హ్యాపీ విమెన్స్ డే. మరి విమెన్స్ డే రోజు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా విమెన్ని స్పెషల్గా చూడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక మహిళగా నేను కూడా అలా స్పెషల్గా కావాలి, మనకు ఒక స్పెషల్ పర్సన్ ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ఉంటాం కాబట్టి సో ఈ సందర్భంగా ముఖ్యంగా ఇటు విమెన్స్ డే సందర్భంగా బిగ్ టీవీ తరఫున చూస్తున్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో కెమెరామ్యాన్ సతీష్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.